హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము చాలండి. ఇక్కడ చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు చూచాడంట. మొదటగా చూస్తే దేవుడు మనుషులను నిర్మించి మనుషులను చేసి ఎంతో సంతోషపడిన తాను తర్వాత మనుషులు చేసే పాపాల నిమిత్తం మనుషులు చేసే ఆ యొక్క అపరాధాలు చూసి దేవుడు ఎంతో సంతాపడ్డాడంట. ఈ నరులను భూమి మీద ఎందుకు చేశానని తన హృదయంలో ఆయన నొచ్చుకున్నాడంట. ఇక్కడ చూస్తే నరులో చెడుతనము భూమి మీద గొప్పదంట. చాలామంది ఇప్పుడు ప్రజలు చూస్తే వారికి ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. దేవుని భయం లేదు వారికి. దేవునికి భయపడకుండా వారికి నచ్చినట్లు జీవిస్తున్నారు. ఈ ఆరోగ్యం నాది, ఈ దేహం నాది అని వారికి నచ్చినట్టు ఎలా పడితే అలా జీవించేస్తున్నారు. కానీ దేవుడు ఇక్కడ చాలా బాధపడతా చెప్తున్నాడు, నరులను భూమి మీద ఎందుకు చేశానని తన హృదయంలో ఆయన నొచ్చుకున్నాడంట. అలా అనుకొని ఈ ప్రజల్ని ఎలా అయినా నేను నాశనం చేసేయాలని, ఈ భూమి మీద లేకుండా వీరందరిని తుడిచిపెట్టేయాలని అనుకొని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాడంట. ఎందుకని పరిశీలన చేస్తున్నాడంటే ఎవరైనా నీతిమంతుడు కనపడతాడా లేడా అని అక్కడ నుంచి చూసినప్పుడు నోవాహు ఒకడు నీతిమంతుడిగా కనపడ్డాడు. అలా కనపడినప్పుడు ఆ నోవాహుకి దేవుడు, అయ్యా జలప్రళయం రాబోతుంది, నువ్వు ఓడను తయారు చేసి దానిలోకి ఒక ఆడది ఒక మగది అలా జతగా పక్షులను నేల మీద ప్రాకు పురుగులను ప్రతి ఒక్కటి నువ్వు ఆ ఓడలోకి చేర్చే దానిలో ఉన్న వారికి ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడతానని చెప్పాడు. ఇలా ఓడ చేసేటప్పుడు ఆయన భూమి మీద ఎంతోమందికి చెప్పినప్పుడు, అయ్యా జలప్రలయం రాబోతుంది, మీరందరూ ఈ ఓడలోకి వచ్చి నివసిస్తే దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు, మిమ్మల్ని కూడా కాపాడతాడని చెప్పినప్పుడు మనుషులు ఆయన ఏమని అనుకున్నారంటే వెర్రివాడిగా చూశాడు. ఆ జలప్రలయం నుంచి తప్పించబడడానికి నోవాహుని దేవుడు పంపిస్తే నోవాహుతో దేవుడు మాట్లాడితే మనుషులు ఏమని అనుకున్నారంటే జలప్రలయం ఏంటి, ఈ భూమి నాశనం అయిపోవటం ఏంటి అని అనుకున్నారు. కానీ ఓడ తయారు చేసేసాడు. పక్షుల్ని పురుగుల్ని నోవాహు కుటుంబాన్ని ఓడలోకి చేర్చేశాడు. జలప్రలయం రానే వచ్చేసినప్పుడు దేవుడు తలుపు కూడా వేసేసినప్పుడు ప్రజలందరూ ఆ యొక్క జలప్రలయంలో మునిగిపోయి చాలామంది చనిపోయారు. భూమి మీద ఎంతమంది అయితే నరులు ఉన్నారో వారందరూ చనిపోయారు. కానీ నోవాహు కుటుంబం మొత్తం రక్షించబడింది. ఆ ఓడలో చేర్చబడి వారు తన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోగలిగారు. కాబట్టి నోవాహు చెప్పాడు, అక్కడ జలప్రలయం రాబోతుంది, మీరందరూ ఆ ఓడలోకి వెళ్ళమన్నప్పుడు ఆయన చెప్పిన వార్తను వారు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి వారందరూ కూడా నాశనం అయిపోయారు. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం పెడుతున్నారు. దేవుడు అంటే చిన్న చూపు చూస్తున్నారు. దేవుడి మాట అంటే లెక్కలేనితనంగా జీవిస్తున్నారు. కానీ నువ్వు దేవుని మాటలు నిర్లక్ష్యం పెట్టావంటే నువ్వు కూడా ఒకానొక రోజున నువ్వు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తావు. జాగ్రత్త.
దేవుడు నోవాకు చెప్పాడు, నోవాకు వెళ్ళి ఆ భూమి మీద ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వారందరికీ చెప్పాడు, అయ్యా మీరందరూ ఓళ్ళలోకి వెళ్తే మీరు కూడా కాపాడబడతారు, మీరు కూడా రక్షించబడతారు. కాబట్టి ఈ నోవాకు మాట అందరూ పెడచెవిని పెట్టేశారు. నోవాకుని వెర్రివాడిగా చూశారు. అలాగే చూస్తే నోవాకు మాట ఎవరు వినకుండా భూమి మీద జలప్రలయం రాదు, ఏమీ రాదని వారికి నచ్చినట్టు జీవించారు. కానీ ఒకానొక రోజున ఆ లోకాన్ని విడిచిపెట్టేశారు. దేవుడు నోవాకు కుటుంబాన్ని రక్షించాడు. మనం కూడా రక్షణ అనే ఓడలోకి మనం కూడా రావాలి. మనం కూడా ఆ యొక్క పాతాళం నుంచి తప్పించబడాలంటే రక్షణ అనే ఓడలోకి మనం కూడా చేర్చబడాలి. ఈ లోకంలో నువ్వు నీకు నచ్చినట్టు జీవించేసి దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడినా కానీ నువ్వు దేవుని మాటను నిర్లక్ష్యం చేసావంటే నీ యొక్క మరణం కూడా నీకు తెలియదు. కాబట్టి నువ్వు కూడా దేవుడు లేడు, దేవుడి యొక్క రాజ్యం లేదు, అసలు తర్వాత మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో మనకు తెలియకుండా మనం జీవించినట్లయితే మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. మనం చనిపోయిన తర్వాత ఆ యొక్క రాజ్యంలో చేర్చబడాలంటే ఈ భూమి మీద ఉండగానే మన బ్రతుకులను మార్చుకోవాలి. నోవాకు చెప్పాడు, కానీ నోవాకు చెప్పిన మాటను వారందరూ నిర్లక్ష్యం పెట్టేశారు. కానీ ఈ రోజుల్లో దేవుడు తన సేవకుల ద్వారా మనందరికీ చెప్పిస్తున్నాడు. కానీ మనం ఇంకా మార్పు చెందకపోతే మనం కూడా ఏ రోజున ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. కాబట్టి మనం కూడా మన జీవితాలని ఈ లోకంలో మనకు ఆయుష్ ఉండగానే మనం మార్చుకోగలిగితే దేవుడు మనల్ని కూడా కాపాడతాడు. మరి ఒక వ్యక్తిని చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. యోనా గ్రంథము చాలండి. ఇక్కడ చూస్తే యోనా గారు కనపడుతున్నాడు. యోనా గారితో దేవుడు మాట్లాడి, అయ్యా నువ్వు నినివే వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి ఆ యొక్క ఎంతమంది అయితే ఉన్నారో ఆ ప్రజలందరూ నాకు విరోధంగా పాపం చేసేస్తున్నారు, వారందరిని నేను చంపేయాలని అనుకుంటున్నా, నువ్వు వెళ్ళి వారికి చెప్పు. ఏమనంటే దేవుని యొక్క ఉగ్రత దిగి రాబోతుంది, ఆ ఉగ్రత నుంచి మీరు తప్పించబడాలంటే దేవుని తెలుసుకుంటే మీరు కూడా ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారని చెప్పమంటే ఈ యోనా గారికి భయమేసి నినివే వెళ్ళమంటే తర్షీషుకు పారిపోయాడు. అలా పారిపోయినప్పుడు ఓడ ఎక్కినప్పుడు ఓడలో గొప్ప తుఫాను వచ్చింది. గొప్ప తుఫాను రావటమే కాకుండా ఆ తుఫాను ఆగకుండా ఉన్నప్పుడు ఈ యోనా అంటాడు, ఇది నా బట్టే వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని అక్కడ ఉన్న ప్రజలకి చెప్తాడు. ఆ ప్రజలందరూ వారి దేవుళ్ళకి మొర్ర పెడుతుంటే ఈయన మట్టికి నిద్రపోతూ ఉన్నాడు. దాంట్లో ఓయి నిద్రపోతా, నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయమని వాళ్ళు అన్నారు. అన్నప్పుడు ఆయన అప్పుడు కూడా ప్రార్థన చేసినట్టు కనబడలే. ఇక్కడ నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడంటే ఆయన చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ ఆ నినివే ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఆయన ఇష్టపడలేదు.
తర్వాత ఆ యొక్క సముద్రంలో పడేసినప్పుడు చేప మింగిద్ది. చేప మింగినప్పుడు అప్పుడు ఆయనకి జ్ఞాపకం వచ్చింది, దేవునికి ప్రార్థన చేయాలని మనసు మార్చుకుని చేప కడుపులో ఉండి ఆయన మొర్రపెట్టాడు. మొర్రపెట్టి తర్వాత అప్పుడు నినివే ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు ఆ యొక్క ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ దేవునికి మొర్రపెట్టడం స్టార్ట్ చేశారు. గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఉపవాస దినం చాటించి దేవునికి మొర్రపెట్టారంట. అలా మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి మొర్రను విని వారందరి నిమిత్తం దేవుడే పశ్చాత్తాపుడయ్యాడంట. మొదట చూస్తే నరులను చేసినందుకు ఆయన సంతాపపడాను అని మనం ఆదికాండంలో చూసాం. యోనా గ్రంథంలోకి వచ్చేపటికి వారందరూ చేసిన ఆ యొక్క ప్రార్థనకి వారందరూ తన బ్రతుకులను మార్చుకొని దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడే పశ్చాత్తాపడ్డాడంట. ఎందుకనంటే ఈ యొక్క ప్రజలను నేను చంపాలని అనుకున్నది అని దేవుడు సెలవిచ్చాడు. రాజుగారు సహితం తన వస్త్రాలను తీసివేసి ఆయన కూడా గుణపట్ట ధరించుకొని దేవునికి మొర్రపెట్టాడంట. ఈ లోకంలో చాలామంది చూస్తే నాకేంటి, నాకు డబ్బు ఉందిగా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రాజు సహితం దేవునికి మొర్రపెట్టినట్టు మనం చూస్తున్నాం. కానీ దేవుని ముందు నీ యొక్క డబ్బు పనికిరాదు. దేవుడి కంటే ఈ లోకంలో ఏది గొప్పది లేదు. ఆయన మనకి గొప్పవాడు. ఆయన మనకి ఏదైనా ఇవ్వగలిగిన వాడు, ఏదైనా మనకి చేయగలిగిన వాడు ఆయన ఒక్కడని వీరందరూ తెలుసుకొని దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క శాపాన్ని వారి మీద రాకుండా తప్పించి వారందరినీ కాపాడాడు. తర్వాత యోనా గారికి అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఒక సొర చెట్టుని ఆయన పుట్టించి ఒక పురుగు దాన్ని తినేసినప్పుడు అది అంత సొర చెట్టు ఒక పూటలోనే చచ్చిపోయిద్ది. చచ్చిపోయినప్పుడు ఈయన కోపం వచ్చిద్ది. కానీ ఈయన యొక్క సొర చెట్టుని పెట్టలేదు, దానికి నీళ్లు పోయిలా ఏమీ చేయలే. కానీ ఈయనకి కోపం వచ్చింది. కానీ దేవుడు తన చేతులతో చేసిన ప్రజలు నశించిపోతున్నారంటే ఆయనకి ఎంత కోపం వస్తుంది. కాబట్టి ఆయన తనకు బుద్ధి చెప్పటానికి ఆ ప్రజలను మార్చాడు దేవుడు ఆ ప్రజలను చూసి పశ్చాత్తాపుడై ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి మొర్రపెట్టే స్థితిలో ఉండాలి. మనం కూడా ఆ యొక్క పాపాలని విడిచిపెట్టి మనం దేవునికి విరోధంగా జీవించడం మానేసి దేవునికి దగ్గరగా జీవించగలిగితే దేవుడు మనల్ని కూడా ఆ యొక్క శోధన నుంచి, ఆ యొక్క శ్రమల నుంచి మనల్ని కూడా విడిపిస్తాడు. ఇక్కడ నినివే ప్రజల్ని దేవుడు చంపేయాలని, నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ వారు మారి దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడే పశ్చాత్తాపడ్డాడంట. మనం కూడా మారితే దేవుడు మనకు కూడా ఆయన యొక్క కనికరాన్ని చూపిస్తాడు. కాబట్టి నువ్వు కూడా ఇంకెంతకాలం దేవునికి దూరంగా జీవిస్తావు? దేవుణ్ణి విడిచిపెట్టి ఎంతకాలం తిరుగుతావు? ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ఎదగగలిగితే ఆయన నిన్ను కూడా రాబోయే శోధన నుంచి, రాబోయే ఉగ్రత నుంచి నిన్ను కూడా తప్పిస్తాడు. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క సేవకులు మనకెంతగానో సమీపంగా ఉన్నారు. దేవుని యొక్క సువార్త వినబడిన రోజు కూడా వచ్చిద్ది. మనం చూస్తే మనకి గొప్ప తుఫాను వచ్చింది. వరదలు వచ్చినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే మేము కూడా చనిపోతామేమో అని భయపడిపోయారు. వరదలు వచ్చినప్పుడు మేము కూడా విజయవాడలో నుంచి ఆ వరదల్లో నుంచి వచ్చాం. చాలామంది ప్రజలు వారు బాధను చూసి మాకు కూడా ఎంతో బాధ అనిపించింది. దేవుని యొక్క ఉగ్రత వస్తే దాన్ని ఎవరు ఆపలేరు, దాని నుంచి ఎవరు కూడా మనల్ని తప్పించలేరు. కనుక ఆ ఉగ్రత మన మీదకి రాకుండా తప్పించబడాలంటే ఆయన ఒక్కడే తప్పిస్తాడు. కాబట్టి మనం ఆయనకి మొర్రపెట్టే స్థితిలో మనం ఉండాలి. దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన మనకి ఉత్తరాన్ని ఇస్తాడు. కాబట్టి నోవాహు చెప్పినప్పుడు వారందరూ ఏమనుకున్నారు? ఈయన వెర్రివాడు, ఈ జలప్రళయం ఏంటి,
ఇదేంటి ఈ లోకం నాశనం అయిపోవటం ఏంటి అనుకున్నారు. ఆయన్ని వెర్రిగా వారిగా చూశారు. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూనే ఈ యొక్క సువార్త నశించిపోయే వారికి వెర్రితనంగా అనిపించిద్దంట. చాలామంది దేవుని బిడ్డల్ని, దేవుని యొక్క సేవకుల్ని వెర్రివారిగా చూస్తున్నారు. ఎందుకంటే వారికి దేవుని యొక్క ప్రేమ తెలియక, దేవుడు ఆయన పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి సిలువలో ఎంతగానో తాను ఎన్నో నిందలు అవమానాలు నీ కొరకు నా కొరకు పొందితే మనం ఆ ప్రేమకు లోబడలేని స్థితిలో ఉంటున్నాం. ఎవరో ప్రేమిస్తారని తిరుగుతున్నాం, కానీ నిజమైన ప్రేమను విడిచిపెట్టి మనం తిరుగుతున్నాం. నిజమైన ప్రేమ చూపించింది ఎవరంటే ఆయన ఒక్కడే. నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టేవారు ఉన్నారంటే ఎవరు ఈ లోకంలో కనబడరు. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని సహితం అర్పించాడు. తన జీవితాన్ని మన కొరకు ధారపోసాడు. కాబట్టి మనం ఆ ప్రేమకు లోబడాలి, కానీ ఈ లోక ప్రేమలకు మనం లోబడితే ఈరోజు డబ్బుంటే ప్రేమిస్తారు, లేకపోతే లేదు. మన దగ్గర ఏదైనా ఆశించి ప్రేమిస్తున్నారు, కానీ మన దగ్గర లేనప్పుడు ఎవరైనా ప్రేమిస్తున్నారంటే ఎవరు ప్రేమించట్లా. అయినా కానీ మనం మనుషులను ప్రేమించి మోసపోతున్నాము, కానీ దేవుని ప్రేమకు మన జీవితాలను అర్పించలేని స్థితిలో ఉంటున్నాం. ఇక్కడ చూస్తే నినివే ప్రజలు ఉగ్రత నుంచి తప్పించబడ్డారంటే దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని, దేవుడి యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన వారి మొర్రకు చెవియొగ్గి ఆలకించి వారికి ఉత్తరం ఇచ్చి ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించాడు. కాబట్టి మనకు కూడా శోధనలు శ్రమలు వస్తాయి, కానీ ఆ శోధనలో దేవునికి మొర్ర పెడుతున్నామా లేదా? దేవునికి మొర్ర పెడితే అందుకే ఆయన అంటాడు కదా, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. కానీ చాలామంది శోధనలో పడిపోయాక, శ్రమల్లోకి అడుగు పెట్టేశాక ప్రార్థన చేస్తారు.